పులకరించిపోతుంది. ఆ పాదాలను పట్టి మెత్తగా ఒకసారి ఇలా అంటుంటే శృతి మెత్తగా. వెన్నను ముట్టుకున్నారా ఎప్పుడైనా మీరు? వెన్నను ముట్టుకున్నారా? వెన్నను ముట్టుకున్న వారికి తెలుస్తుంది వెన్న ఎంత మెత్తగా ఉంటుందో. పెరుగు కాదండి, పెరుగు కొంచెం గట్టిగా ఉంటుంది. వెన్నను ముట్టుకోండి, తెలుస్తుంది ఎంత మెత్తగా ఉంటుందో వెన్న. అలాంటి వెన్నను పట్టుకుంటే ఎంత మెత్తగా ఉందో మన తండ్రి చిన్ని కృష్ణ పరమాత్మ యొక్క పాదాలు పట్టుకుంటే అంత మెత్తగా ఉన్నాయి. ఎంత చిన్ని కాళ్ళు, ఆ కాళ్ళకు ఎంత గొప్పగా అంగరంగ వైభవంగా అలంకరించుకుందో మన చిన్ని కృష్ణుని తల్లి యశోదమ్మ. చక్కగా అలంకారం చేసి చక్కగా గజ్జలు కట్టి ఆ తల్లి పడుకోబెడితే నేను వెళ్ళి ఆ పాదం కింద నా చేతి ఒకటి కింద వేసి మరొక చేతి ఆ పాదం మీద వేయగానే శృతి మెత్తగా తగిలింది నా తండ్రి కృష్ణ పరమాత్మ యొక్క పాదం. ఆ పాదాన్ని తాకగానే నా ఒళ్ళు పులకరించి, అయ్యా ఏమి పాదం ఇది? బ్రహ్మ కడిగిన పాదము అని పొంగిపోయి అలాంటి కృష్ణ పరమాత్మ కాలిని నమస్కరించాడు. ఆ రకమైనటువంటి చిన్ని కృష్ణ పరమాత్మ యొక్క ఎర్రగా ఉందట అరికాలు. అందులోనే శంఖము, చక్రము, నాగలి, అమృతపాత్ర మొదలైనటువంటి దివ్య చిహ్నములన్నీ కూడా ఆ కాలితో బండిని ఒక తన్ను తన్నాడు. అలాంటి కృష్ణ పరమాత్మ, చిన్ని కృష్ణ పరమాత్మ ఆకలి వేసింది, పిలవలేడు. ఆ స్థితిలో తన కాలుతో తన బండిలో ఉన్నటువంటి శంఖ చక్ర నాగలి ఉన్నటువంటి దాన్ని చిన్నగా ఇలా తన్నాడు. ఆ బండిని ఒక తన్ను తన్నాడు. ఈయన కాలు తగలగానే, మన చిన్ని కృష్ణ పరమాత్మ యొక్క కాలు తగలగానే ఆ బండి ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయింది. దాని చక్రములు, ఇరుసు అన్నీ ధ్వంసమైపోయి అక్కడ నుండి కింద పడిపోయి తుత్తునీలుగా అయిపోయాయి. దీనిని చూసి అక్కడున్నటువంటి గోపకాంతలు అందరూ కూడా వెళ్ళి యశోదానందుడు వారికి చెప్పారు, అమ్మా కృష్ణ పరమాత్మ చిన్ని కృష్ణుణ్ణి ఆ బండిలో పడుకోబెట్టావు కదా, ఆయన ఇలా కాలుతో అన్నాడమ్మా, చక్రం అలా రథం ఒకసారి బండి పైకి వెళ్ళిపోయిందమ్మా, ముక్కలు ముక్కలు అయిపోయి పడిపోతుందమ్మా, రండి రండి అని అక్కడ ఉన్నటువంటి యశోదకు నందుడికి పరుగు పరుగున వెళ్ళి చెప్పారు. ఆ సమయంలో పిల్లలందరూ కూడా కృష్ణుని దగ్గర ఆడుకుంటున్నారు. బండి ఎందుకు పైకి ఎగిరింది అని అక్కడ పిల్లలు అడిగారు. అక్కడ సాక్ష్యం చెప్పేవారు పిల్లలు మాత్రమే. ఆ చిన్ని కృష్ణుడి దగ్గర ఇంకా తనకంటే కొంచెం పెద్ద పిల్లలు ఆడుకుంటున్నారు. వారిని అడిగారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము ఇక్కడే ఉన్నాము, పిల్లవాడు నిద్ర లేచాడు, ఆకలి వేసిందేమో ఏడ్చాడు, యశోద వచ్చి చెబుదామనుకున్నాం, వచ్చి లోపలికి వచ్చి యశోదమ్మకు చెబుదామనుకున్నాం. ఆ లోపే ఆ పిల్లవాడు కాలు కొద్దిగా కదిపాడు, ఆ కాలు తగిలి బండి ఎగిరిపోయిందన్నారు ఆ పిల్లలు. ఆ వచ్చిన పెద్దవాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏమని? అన్ని ఆశ్చర్యాలు ఎక్కడా? ఏమాశ్చర్యం? బాలుండెక్కడా, బండి ఎక్కడా? బాలుండెక్కడా, బాలుడింతే, బండి అంతా అదెక్కడా? నభో భాగంబుపై జట్పడంగాలం దున్నుట ఎక్కడా? నేల పడచులన్ కల్లెడి జిరిజట్టు బల్కే లోకంబులనైన జప్పబడునే. ఏ చందమోగాక ఏ చాలపించుచు వ్రేలు వ్రేతలు భ్రూబుదాచ్చురులై నంద వ్రజుల్. ఆశ్చర్యాన్ని లోనవుతున్నారు. చిన్న పిల్లవాడెక్కడా? పిల్లవాడిని చూస్తేనేమో చాలా చిన్నవాడు, బండేమో చాలా పెద్దది. ఆకాశంలోకి ఎగిరిపోయేలా బండిని కాలుతూ తన్నడం ఏమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది అని. అవి వట్టి మాటలు కాదండి. పిల్లలు ఇలాగే మాట్లాడతారు, వాళ్ళకు తెలియదు, ఏదో చెప్పేశారు అంటున్నారు అక్కడున్నటువంటి నంద ప్రజలో ఉన్నటువంటి ప్రజలు. కానీ యథార్థమునకు ఆ పిల్లలు చెప్పినది సత్యం. అప్పుడు యశోద పిల్లవాడిని తీసుకొని సముదాయించింది. అయ్యయ్యో నాన్న, ఏమిట్రా, ఆకలి వేసిందా?
జోజో నానా అని చక్కగా ఆ చిన్ని కృష్ణుణ్ణి, మన చిన్న కృష్ణ పరమాత్మను తీసుకొని, ఆకలి వేసిందా, ముక్కబెట్టి ఏడ్చావా నాన్న, మన్నించరా, నేనేదో ఈశ్వరార్చనలో పడి నిన్ను మర్చిపోయానురా నానా, నన్ను మన్నించని, నీ కాళ్ళు ఎంత నొప్పి పెట్టాయో కదా, ఆ శకటాన్ని తనడం వల్ల నానా కృష్ణ అలసిపోయావా, నేను మర్చిపోయానురా, నన్ను మన్నించరా అని గబగబా వెళ్ళి ఆ చిన్న కృష్ణుని తీసుకొని గుండెలకు కత్తుకుంది మన తల్లి యశోదమ్మ. నాన్న పాలు తాగుతావా, నాది తప్పైపోయిందిరా, ఇంకెప్పుడు పాలు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళనులేరా రా నానాన్ని ఆ చిన్న మన కృష్ణ పరమాత్మను ఆ మన తల్లి యశోదమ్మ దగ్గరికి తీసుకొని పాలిస్తుంది. ఆ పిల్లవాడిని ఎత్తుకొని పాలించింది. అది అమ్మ హృదయం అలా ఉంటుంది. అమ్మ ఆ రకంగా మాతృత్వమునకు ఉన్నటువంటి గొప్పతనం, మాతృత్వమునందు దేవతాంశ ప్రవేశించింది, పరాభట్టారిక రూపమై నిలబడినది. అందుకని స్త్రీకి అంత గొప్పతనం వచ్చింది. ఆమె మాటలకి పరమాత్మ అంతటి వాడు యశోద పాలు తాగేశాడు. పాలు తాగి ఆవిడ ఒడిలో చక్కగా నిద్రపోతున్నాడు. నిద్రపోతాడా, నిద్రపోయేవాడేనా? నిద్రపోతే లోకాలేమి కావాలి? నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు కాబట్టే అమ్మ పని చేసుకోగలుగుతుంది. పొరపాటున కృష్ణ పరమాత్మ నిద్రపోలేదనుకో, అమ్మ పని చేసుకుంటుందా? అది కృష్ణుడి లీలలు ఎలా ఉంటాయో చూడండి. కృష్ణుడు ప్రదర్శించినటువంటి లీల చాలా చిన్నది. దీనిలో ఉన్నటువంటి అంతరార్థమును మనం గ్రహించేటందుకు ప్రయత్నించాలి. మనకు ఈ శరీరమును భగవంతుడు ఇచ్చాడు. శరీరము లోపల ఉన్నటువంటి జీవుడు ఈ జన్మాంతరము మరొక శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఈ శరీరం మీద మనము నిర్మించుకున్నది కాదు, మన తల్లిదండ్రులు నిర్మించినది కాదు. అసలు అన్నింటినీ నావి నావి అంటాడు మనుష్యుడు. నాది నావి అని చూపించినటువంటి ఈ శరీరములో ఏ ఒక్కటి తనది కాదు. మనవా? ఈ శరీరంలో ఉన్నటువంటిది ఈ చర్మం మనం సృష్టించామా? దాని లోపల ఉన్నటువంటి రక్త మాంసాలు మనం సృష్టించామా? కొవ్వు మనం సృష్టించామా? అందులో ఉన్నటువంటివి ఏది మనం సృష్టించాలి. పోనీ తల్లి సృష్టించిందా? కాది. తల్లి నిమిత్త మాత్రుడాలే. తండ్రి సృష్టించాడా? కాది. తండ్రి నిమిత్త మాత్రుడే. మరి ఎవరు చేశారు? పరమేశ్వరుడు చేశాడు, నారాయణుడు చేశాడు. ఏది నీది కాందాని మీద నాది నాది నాదని ఎందుకు విర్రవీగుతావు మానవా? మానవా, ఈ ఆలోచన మానవా? మానవా, నాది నాది నేను నేను అని మానవా? నాది నాది ఏది నాది? కృష్ణ పరమాత్మ నామమే నాది. నేను నేను ఏది? నేను ఆత్మే నేను. ఇది అనుకోలేవా ఓ మనిషి మనస? ఓ మనిషి మనస మానలేవా? మానవా? చెడు ఆలోచన మానలేవా? నేను నేను అన్న దాంట్లో అహం ఉంది. నేను నేను కాదు, నేను నేను కాదు అన్న దాంట్లో చూసుకో పరమార్థం ఉంది. ఇది మనుష్యుడు ఈ శకటాసుర వృత్తాంతాన్ని అడ్డుపెట్టి మనుషుడికి చెబుతుంది. ఈ దేహంలో ఏదీ నీవు తయారు చేయలే, నాది నాదని ఎందుకు అనుకుంటున్నావు అని చెబుతున్నాడు ఇక్కడ. అందుకని అప్పుడు ఈ శరీరము మనం నిర్మించుకున్నది కాదు గనక, ఏ ఒక్కటి మనది కాదు గనక, మనము దేన్ని సృష్టించలేము కనుక, ఏది తాను లేకపోయినా ఈశ్వరుడు దీన్ని నిర్మాణం చేశాడు. ఈశ్వరుని ఇంత గొప్పగా నిర్మించబడి ప్రసాదించబడినటువంటి ఈ దేహం దేని గురించి ఉపయోగించాలి చెప్పు మానవా? ఈ దేహాన్ని దేనికి వినియోగించాలి? చక్కగా నిద్రించడానికి వినియోగించాలి ఈ సమయంలో. ఎందుకు? నా దేహం, నా శరీరం, నా అలసట, నాకు కష్టం వచ్చింది, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, పొద్దుదాకా పని చేసి చేసి నేను అలసట పొందాను, కాబట్టి ఇప్పుడు నేను నిద్రపోతున్నాను. ఇది మానుకోవాలి.
ఇది మానుకున్నటువంటి మనమందరము కూడా ఈ సమయంలో దైవానికి దగ్గరగా వెళ్ళాం మనందరం. అలాని రాని వారందరూ వెళ్ళలేదంటే వారు ఇంకో కోణంలో వెళ్తారు. మనకి ఈ దారిచ్చాడు ఈశ్వరుడు ఈ రోజున, దీన్ని ఇలా మనం పంచుకుంటున్నాం. రాని వారందరూ కూడా మరో దారిస్తాడు, వారు అలా గొప్పవారు అవుతారు. అంతే తప్ప వాళ్ళని చులకన చేసి మళ్ళీ నేను అనే భావనలోకి వెళ్ళకండి. అమ్మ నేనైతే వచ్చాను, ఆవిడైతే రాలేదు, రమ్మన్నా నేనైతే ఇవాళ పుణ్యం సంపాదించుకున్నాను అమ్మ అంటే మళ్ళీ నేను అందులోకి వెళ్ళిపోయింది. ఈశ్వర వారికి కూడా ప్రసాదించయ్యా అన్నప్పుడు పరోపకారం అవుతుంది. ఆలోచన విధానంలో మార్పు రావాలండి అని చెబుతుంది. కాబట్టి మనము ఎందువలన దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగిస్తే తీరం చేరుతారు. ఈ శకటాన్ని, దేహం అనే శకటాన్ని